హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 100 రూపీస్లో శారీ కుచ్చులు ఎలా అనేసి ఆలోచిస్తున్నారా? అలా ఏం లేదండి. చాలామంది ఇంట్లో ఆడవాళ్ళు ఖాళీగా కూర్చొని ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసమే ఇలాంటి ఒక చిన్న చూపిస్తున్నాను నేను. ఎందుకంటే ఊరికి కూర్చుంటే కూడా సీరియళ్ళు, టీవీలు అంతా ఇట్లానే టైంపాస్ చేస్తూ ఉంటాం. ఇలా మన శారీస్కి మనం అంటూ క్రియేటివ్గా చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది చూడ్డానికి కూడా. ఇప్పుడు నేను చూపించే ఈ మెటీరియల్ అంతా కూడా మనకి 15 రూపీస్, 20 రూపీస్ తులం లోపల దొరికిపోతాయండి. ఇవన్నీ మనకి బ్యాంగిల్ స్టోర్లో కానీ, ఫ్యాన్సీ స్టోర్లో కానీ ఎక్కడైనా దొరికిపోతాయి. సిల్వర్ శారీస్కి సిల్వర్ మెటీరియల్ పెట్టుకోవాలి, గోల్డ్ శారీస్కి గోల్డ్ మెటీరియల్ పెట్టుకోవాలి. అలాగే కొంచెం ఇమిటేషన్ శారీస్ ఉంటాయి కదా, అట్లాంటి వాటికి మాత్రం ఇట్లా ముత్యాలు దొరుకుతాయి. పెద్దగా హోల్సేల్గా చేయాలి, మేము శారీ పళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే కనుక ఇలా ప్యాకెట్స్ కూడా మనకి దొరికిపోతాయి. నేనైతే నార్మల్గా ఇట్లా ఎప్పుడైనా టాజల్స్ రెడీ చేసుకొని పెట్టుకొని శారీ అనేది స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే మనం శారీకి టాజల్స్ తీసేటప్పుడు చాలా మటుకు ఇట్లా కొంచెం మిగిలిపోతాయి అన్నమాట. మిగిలినప్పుడు అట్లా చేసి పెట్టుకుంటే ఏదైనా అర్జెంట్ ఉంటే కూడా మనం టకటక వేసేసుకోవచ్చు అనమాట శారీ పళ్ళు టాజల్స్ అనేది. చూసారు కదా, ఇలా మనం దారం రెడీ చేసి పెట్టుకొని పైన గమ్తో అటాచ్ చేసామనుకోండి, ఒక దగ్గర అన్నట్టు ఉంటుంది. అప్పుడు చీరను మనం ఫాస్ట్గా కూడా కంప్లీట్ చేయొచ్చు. ఒక్కొక్క టాజిల్ని మళ్ళీ మనం 2 ఇంచెస్ గ్యాప్తో కట్ చేసుకోవాలి. ఇలా అయితే అన్ని కలర్ శారీలో 2 కలర్స్ ఉన్నాయా, 3 కలర్స్ ఉన్నాయా, కాంబినేషన్ చూసుకొని అటాచ్ చేసుకొని పెట్టుకుంటా. ఇది ఆల్రెడీ నేను రెడీ చేసిన శారీ. చూస్తున్నారు కదా, నార్మల్ బీడ్స్ అండ్ థ్రెడ్. నార్మల్ బీడ్స్ వచ్చేసి మనకు 40 to 50 రూపీస్లో అయిపోతాయి. థ్రెడ్ కూడా వచ్చేసి 15 రూపీస్కి ఒకటి, 16 రూపీస్కి ఒకటి పడుతుంది మనకి. 2 to 3 లీవ్స్ మ్యాక్స్ సరిపోతాయి శారీకి. అందుకే 100 రూపీస్లో, 120 రూపీస్లో శారీ పళ్ళు అనేది మనం సెల్ఫ్గా చేసుకుంటే మన శారీకి మనం అందంగా డిజైన్ చేసుకున్నట్టు ఉంటుంది. వర్క్ కూడా తొందరగా అయిపోతుందండి బడ్జెట్ ఫ్రెండ్లీలో. చూసారు కదా, ఇది వచ్చేసి నార్మల్ స్పేడ్ దారం. ఇది నేను 4 వరుసలు తీసుకున్నాను. కొంచెం పెద్ద సూది తీసుకుంటే 4 వరుసల దారం సరిపోతుంది. 4 వరుసలని డబల్ చేస్తాం కదా, 8 వరుసలు అవుతుంది. అప్పుడు ఇలా మెల్లిగా నేను ఎలా టాజల్స్ అటాచ్ చేస్తున్నా చూసుకుంటూ అలా అటాచ్ చేసుకొని మీ పళ్ళుని మరింత గుడ్ లుకింగ్గా రెడీ చేసుకోండి. ఇలా ఆల్రెడీ రెడీ చేసుకొని పెట్టుకుంటా. 2 ఇంచెస్తో ఇందాక చెప్పాను కదా టాజల్స్ కట్ చేసి పెట్టుకున్నానని. అలా 2 ఇంచెస్ టాజల్స్ రెడీ చేసుకున్న తర్వాత ఇట్లా డైరెక్ట్గా మనం థ్రెడ్కి పెట్టుకొని శారీకి అటాచ్ చేయడమే ఉంటుంది పళ్ళుకి. 1-2 సార్లు టఫ్ అనిపిస్తుంది, తర్వాత చేస్తూ చేస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది. చూస్తున్నారు కదా, మనం 1 ఇంచ్, 1.5 ఇంచ్ గ్యాప్తో దాన్ని జూలా స్టైల్లో వేసుకోవచ్చు, లేదా 1-1గా వేసుకొని 2 ఫింగర్స్ గ్యాప్తోని సింగిల్ స్టైల్లో కూడా వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, మనం బయట చేయించుకోవాలంటే కనుక 250 నుంచి 300 రూపీస్ వాళ్ళు ఛార్జ్ చేస్తారు. కానీ మనం ఇలా సింపుల్గా రెడీ చేసుకున్నాలనుకుంటే చాలా బాగుంటుంది లుక్ కూడా. చూస్తున్నారు కదా, నార్మల్గా దారం చిక్కు పడుతూ ఉంటుంది. అలా చిక్కు పడకుండా కొంచెం దగ్గరకని పెట్టుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. 1-2 సార్లు నార్మల్ క్లాత్ మీద ట్రై చేసిన తర్వాతే మీరు శారీ కంటూ స్టార్ట్ చేయండి. చూసారా, చిక్కుబడింది. దీన్ని కొంచెం మెల్లిగా హ్యాండ్తో రిమూవ్ చేస్తే వచ్చేస్తుంది. చూసారు కదా, ఒక ఫింగర్ పట్టుకోండి, ఎందుకంటే మీకు కూడా తర్వాత అంటూ ఇష్యూ ఉండదు. లేకుంటే మళ్ళీ కట్ చేసి మళ్ళీ అటాచ్ చేయాల్సి వస్తుంది. ఇలా సూది తీసుకొని ఫస్ట్ మార్క్ చేసుకోండి. 2 ఇంచెస్ గ్యాప్ లాగా మార్క్ చేసుకొని పెట్టేసుకోండి. సో దట్ ఒకటి నుంచి ఒకటి విడిపోకుండా కూడా ఉంటాయన్నమాట శారీ టాజల్స్ అనేటివి. చూస్తున్నారు కదా, నా శారీలో 2 కలర్స్ ఉన్నాయి, పింక్ ఇంకా గ్రీన్. సో నేను 2 కలర్ కాంబినేషన్తో వేసాను ఇది. నార్మల్గా అన్నీ అటాచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే, ఇంకొకటి ఏం లేదు. పువ్వు ఉంటే పువ్వు వేసుకోండి, పూసలు ఉంటే పూసలు వేసుకోండి. ఇందులో రకరకాల మోడల్స్ చాలా దొరుకుతాయి. నేను ఒక పింక్, ఒక గ్రీన్ అంటూ ఆల్టర్నేటివ్గా వేస్తున్నాను ఈ శారీకి వచ్చేసి. నార్మల్గా మనకి ఈ పూసలు కూడా ఏంటంటే శారీ మనం ఎక్కువ వాష్ చేయం కదా, ఎక్కువ షేడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఏమీ ఉండవు. ఎందుకంటే మనం వేసేది పట్టు శారీస్ కానీ, ఇమిటేషన్ శారీస్కి కానీ వేస్తాం కదా. చూసారు కదా, ఇలా నేను అన్నీ అటాచ్ చేసేసుకున్నాను. నా శారీ పళ్ళు అనేది ఎంత బ్యూటిఫుల్గా రెడీ అయిపోయిందో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.